ట్యాపింగ్ కేసులో ఎంతటి వారున్నా విచారణకు రావాల్సిందేనని మంత్రి పొంగులేటి తేల్చి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీఆర్ఎస్ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. నైనీ కోల్ బ్లాక్ పై టెండర్స్ రాకముందే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని సీరియస్ అయ్యారు మంత్రి పొంగులేటి. భూభారతిలో సుమారు 3,90,00,000 రూపాయల రిజిస్ట్రేషన్ ట్యాక్స్ అక్రమాలను గుర్తించామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ప్రతి మండలాన్ని యూనిట్ గా తీసుకుని కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. ధరణి పోర్టల్లో జరిగిన అవకతవకలపై సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో కేరళకు చెందిన సంస్థతో ఫోరెన్సిక్ ఆడిట్ ను సైతం చేయిస్తున్నామని, మిగిలిన జిల్లాల్లో 2 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. దావోస్ పర్యటనకు తన కుమారుడు వెళ్లడంపై వస్తున్న విమర్శలను మంత్రి పొంగులేటి ఖండించారు. తన కుమారుడు కానీ, మెగాస్టార్ చిరంజీవి కానీ వారి వ్యక్తిగత బిజినెస్ పనుల మీద వెళ్లారని, ప్రభుత్వం వారి కోసం ₹1 కూడా ఖర్చు చేయలేదని స్పష్టం చేశారు ఆయన. ఏప్రిల్ నెలలో గ్రామాల్లో, నగరాల్లో ఇందిరమ్మ ఇళ్ల 2వ దశను ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. మేడారాం జాతర పనులు తుది దశకు చేరుకున్నాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.